నేను చెప్పే స్టాక్స్ కానీ ఇక్కడ చూపించే చార్ట్స్ కానీ ఇవన్నీ టెక్నికల్ లెవెల్స్ మాత్రమే. ఏ స్టాక్ కూడా బై ఆర్ సెల్ రికమెండేషన్ అయితే కాదు. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ ఆర్పి. ఈరోజు 6th November 2025 మార్కెట్లు నష్టాల్లో క్లోజ్ అయ్యాయి. నిఫ్టీ 87 పాయింట్స్ మైనస్తో 25,510 దగ్గర క్లోజ్ అయింది. నిఫ్టీ 50 స్టాక్స్లో 16 స్టాక్స్ పాజిటివ్ ఉంటే 34 స్టాక్స్ నెగిటివ్లో ఉన్నాయి. సో పాజిటివ్గా క్లోజ్ అయిన స్టాక్స్లో టాప్లో ఉంది ఏషియన్ పెయింట్. ఏషియన్ పెయింట్ ఈరోజు గ్యాప్ అప్ ఓపెన్ అయింది, తర్వాత కంటిన్యూస్గా స్ట్రాంగ్ మూమెంటం చూపించింది. మేబీ కొంత బ్రేక్అవుట్ ఇవ్వడానికి అవకాశం కనపడుతుంది. అంటే ప్రీవియస్గా ఏదైతే సప్లై ఏరియాస్ ఉన్నాయో వాటిని క్రాస్ చేసి దానికన్నా పైన క్లోజ్ అయింది, ఒక స్ట్రాంగ్ మూమెంటం చూపిస్తుంది. ఓవరాల్గా మార్కెట్ వీక్ ఉన్నా కానీ ఏషియన్ పెయింట్ మాత్రం స్ట్రాంగ్ కనిపించింది. నిఫ్టీలో మంచి కాంట్రిబ్యూట్ చేసిన స్టాక్లో రిలయన్స్ దాదాపుగా 1.56% పెరిగింది. 1496 దగ్గర క్లోజ్ అయింది. ఇక్కడ మొమెంటం వైజ్గా చూసినా కానీ ఒక 3-4 డేస్ డ్రాప్ తర్వాత ఈరోజు ఒక స్ట్రాంగ్ మొమెంటం చూసాం. ఒక స్ట్రాంగ్ క్యాండిల్, బుల్లిష్ క్యాండిల్, అండ్ కొంచెం హైయర్ లెవెల్కి వెళ్ళే అవకాశాలు ఎక్కువ కనపడుతుంది. ఎందుకంటే ఈ ఫాల్ తర్వాత కొంచెం మొమెంటం ఇది. తర్వాత M&M కూడా స్ట్రాంగ్ మొమెంటం ఈరోజు. దెన్ టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్, విప్రో, అల్ట్రాటెక్ సిమెంట్, టీసీఎస్, మారుతి, రెడ్డి ల్యాబ్ వీటన్నిటిలో కూడా కొంత పాజిటివ్ మూమెంటం కనిపించింది. నెక్స్ట్ బాగా లాస్ అయిన స్టాక్స్ అంటే లూజర్స్లో ఉన్న స్టాక్స్లో టాప్లో ఉంది గ్రాసిమ్. గ్రాసిమ్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయిన తర్వాత స్ట్రాంగ్ డౌన్ సైడే చూసాం మనం. కాకపోతే ఇప్పుడు ఉన్న ప్రైస్ ఏదైతే ఉందో ప్రీవియస్గా ఉన్న సపోర్ట్ దగ్గరే క్లోజ్ అయింది. కాకపోతే ఓవరాల్గా మార్కెట్ వీక్ ఉంది అండ్ ఆల్సో స్టాక్ చాలా వీక్ ఉంది. మేబీ ఇక్కడ ఒక గ్యాప్ ఏరియా ఉంది. ఈ గ్యాప్ ఏరియాని ఫిల్ చేసే అవకాశాలు కనపడుతున్నాయి రాబోయే రోజుల్లో. ఇది 2610 అండ్ 2635 ఈ లెవెల్స్ దగ్గర కొంత గ్యాప్ ఏరియా ఫామ్ అయింది. ఈ గ్యాప్ ఏరియాని ఫిల్ చేయొచ్చు రాబోయే రోజుల్లో. తర్వాత హిండాల్కో కూడా వీక్నెస్సే కనపడింది. లోయర్ లెవెల్లో కొంత సపోర్ట్ తీసుకుంది కానీ ఒక స్ట్రాంగ్ సపోర్ట్ లా కనపట్లేదు. హ్యూజ్ గ్యాప్ ఫామ్ అయింది. కాషియస్ అప్రోచ్ ఉండాలి. అదే అదాని ఎంటర్ప్రైజెస్ ఇది కూడా కంటిన్యూస్గా ఫాలో అవుతూ ఉంది. ప్రీవియస్గా ఉన్న గ్యాప్ ఏరియా దగ్గర కూడా ఒక బేరిష్ క్యాండిలే ఫామ్ అయింది అండ్ ఈరోజు ఇంకా ఫర్దర్గా వీక్నెస్ వచ్చింది. మేబీ స్వింగ్ లో చాలా దూరంలో ఉంది, 2240 దగ్గర ఉంది స్వింగ్లో. అక్కడి వరకు రావడానికి అవకాశాలు ఉన్నాయి. ఏదైనా పుల్ బ్యాక్ ఇస్తే వారింట్లో కూడా షార్టింగ్ ఆపర్చునిటీ కోసం ప్లాన్ చేయొచ్చు. పవర్ గ్రిడ్ రిజల్ట్ తర్వాత బాగా డౌన్ అవుతుంది. లాస్ట్ 3-4 డేస్లోనే షార్ప్ ఫాల్ చూసాం దీంట్లో. తర్వాత ఎటర్నల్ ఇది కూడా హైయర్ లెవెల్ నుంచి ఫాల్ అవుతుంది. గ్యాప్ ఏరియా ఫిల్ కావచ్చు. ఐషర్ మోటార్స్ హైయర్ లెవెల్ ఇది ప్రాఫిట్ బుకింగ్. ఈ కన్సాలిడేషన్ జోన్ని బ్రేక్ చేసేలాగా కనపడుతుంది. ఇన్ కేసు ఇది బ్రేక్ చేస్తే మాత్రం అరౌండ్ 6360 ఆ లెవెల్స్కి రావడానికి అవకాశం ఉంది. ఇక్కడ కూడా ఒక చిన్న గ్యాప్ ఏరియా ఉంది. ఆ గ్యాప్ ఏరియాని ఫిల్ చేయొచ్చు. BELలో కూడా కరెక్షన్ చూస్తున్నాం, హైయర్ లెవెల్ నుంచి డ్రాప్ అవుతూనే ఉంది. నెక్స్ట్ బజాజ్ ఫైనాన్స్, జియో ఫైనాన్స్, ICICI బ్యాంక్ వీటన్నిటిలో కూడా డౌన్ టిక్స్ చూస్తున్నాం. ICICI బ్యాంక్ మాత్రం షార్ప్ ఫాల్ కనపడుతూ ఉంది. ఈ హై చూసుకుంటే 1420, 1428 ఆర్ 38 లెవెల్స్, అక్కడి నుంచి 1320 వరకు డ్రాప్ అయింది. సో ప్రీవియస్గా ఒక గ్యాప్ ఏరియా అది ఫిల్ చేసింది ఈరోజు. అక్కడ కూడా బుల్లిష్ క్యాండిల్ ఏం ఫామ్ కాలేదు. మేబీ స్వింగ్లో 1270 ఆ లెవెల్స్కి టెస్ట్ చేయొచ్చు రాబోయే రోజుల్లో. నెక్స్ట్ ఇట్లనే ప్రతి స్టాక్ కూడా కొంచెం చాలా వీక్గా కనపడుతున్నాయి. NTPC, కోల్ ఇండియా, టాటా స్టీల్, L&T, టైటాన్ అన్ని కూడా ఈరోజు వీక్నెస్ చూసాం మార్కెట్లో. నెక్స్ట్ మనం నిఫ్టీకి టెక్నికల్ లెవెల్స్ చూద్దాం. ఇది నిఫ్టీ డైలీ క్యాండిల్ స్టిక్ చార్ట్. మనం గతంలో చాలా వీడియోస్లో కొన్ని టెక్నికల్ లెవెల్స్ మాట్లాడుకుంటూ ఉంటాం. ఆ లెవెల్స్ని బట్టి ఎట్లా ట్రేడ్ చేయాలో కూడా మనం చాలా వీడియోస్లో చెప్పడం జరిగింది. సో ప్రీవియస్గా ఉన్న మన కీ లెవెల్ 25,680. సో ఇది ప్రీవియస్ ట్రేడింగ్, ఈ రోజు క్యాండిల్ ఇది, బట్ ప్రీవియస్ ట్రేడింగ్ డే రోజు క్యాండిల్ ఇది. సో ఎప్పుడైతే ఈ టైప్ ఆఫ్ క్యాండిల్ ఫామ్ అవుతుందో మన కీ లెవెల్ దగ్గర బేరిష్ క్యాండిల్ కీ లెవెల్ కన్నా కింద క్లోజ్ అయింది కాబట్టి ఏదైనా పుల్ బ్యాక్ ఇస్తే అది మనకి షార్టింగ్ ఆపర్చునిటీ లాగా తీసుకోవచ్చు. ఈరోజు మార్నింగ్ ఓపెనింగ్ కొంచెం డౌన్ టిక్లోనే ఓపెన్ అయినా కానీ హైయర్ లెవెల్లో మాత్రం ఒక స్ట్రాంగ్ రిజెక్షన్ వచ్చింది. సో మనం కరెక్ట్గా గమనిస్తే ఈరోజు హై ఏదైతే ఉందో అది 25,679 ఒక్క పాయింట్ మన ప్రీవియస్ కీ లెవెల్. సో అక్కడ టెస్ట్ చేసిన తర్వాత అక్కడ నుంచి షార్ప్ ఫాల్ 25,500. సో ఆల్మోస్ట్గా మనకి 670 నుంచి ఆర్ 678 ఆ లెవెల్ నుంచి దాదాపుగా మనకి 200 పాయింట్స్ వరకు డౌన్ సైడ్కి రావడం చూసాం. సో ఇది షార్ప్ ఫాల్. ఇప్పుడు ఉన్న టెక్నికల్ లెవెల్స్ ప్రకారం ఓవరాల్గా మన
కీ లెవెల్ కన్నా కింద ఉన్నాం కాబట్టి వీక్నెస్ ఏ ఉంది మార్కెట్లో. మనం ఒక పాజిటివ్ బయాస్తోకి వెళ్ళాలంటే మాత్రం ఇప్పుడు మన కీ లెవెల్ 25,800. సో దీనికన్నా పైకి వెళ్తేనే మనం అప్ సైడ్ ప్లాన్ చేసుకోవచ్చు, అదర్వైజ్ వీక్నెస్ ఉండటానికి ఎక్కువ అవకాశాలు కనపడుతున్నాయి. 25,477 మంత్లీ పీవోట్ లెవెల్, ఆల్మోస్ట్ దాని దగ్గరికి వచ్చాము ఈరోజు మనం. ఈ రోజులో 25,477 మంత్లీ పీవోట్. ఇది కొంచెం టెక్నికల్ సపోర్ట్, మేబీ ఇక్కడ కొంచెం బౌన్స్ ఇచ్చినా కానీ అది సస్టైన్ కాకపోవచ్చు, మనకి షార్టింగ్ ఆపర్చునిటీని ఇవ్వడానికి అవకాశం ఉంది. ఇక్కడ ఒక గ్యాప్ ఏరియా 25,400 అండ్ 25,325. సో ఈ ఏరియాని టెస్ట్ చేసే అవకాశాలు చాలా ఎక్కువ కనపడుతున్నాయి ఇన్ కేస్ 25,477 కన్నా కిందకు వెళ్తే. ఇట్లా లెవెల్స్ చూసుకొని మన ట్రేడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు హైయర్ లెవెల్లో రెసిస్టెన్స్ పాయింట్స్ చూస్తే 25,600 దగ్గర ఒక రెసిస్టెన్స్ ఉంది, తర్వాత 680, తర్వాత 800. ఇవి రెసిస్టెన్స్ లెవెల్స్. ఏదైనా హైయర్ లెవెల్లో రెసిస్టెన్స్ పాయింట్ దగ్గర లోయర్ టైం ఫ్రేమ్లో బేరిష్ ఫార్మేషన్ వస్తుంటే అక్కడ మనకి షార్టింగ్ ఆపర్చునిటీ చూసుకోవచ్చు. నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ చూద్దాం. ఇది బ్యాంక్ నిఫ్టీ డైలీ క్యాండిల్ స్టిక్ చార్ట్. ఇక్కడ కొంత కన్సాలిడేట్ అవుతా ఉంది. ఈరోజు బేరిష్ గానే వీక్లీ పీవోట్ని టెస్ట్ చేసి అక్కడి నుంచి ఫాల్ అయింది. అయితే ఇప్పుడు మన కీ లెవెల్ మాత్రం మార్పు ఏం లేదు, 57,120 మన కీ లెవెల్ లాగా తీసుకోవచ్చు. నెక్స్ట్ ఇప్పుడు ఇమీడియట్ సపోర్ట్ 57,475 ఆ లెవెల్స్ దగ్గర ఉంది. అది బ్రేక్ అయితే మన కీ లెవెల్ వరకు రావచ్చు 57,120. ఓవరాల్గా కొంచెం కన్సాలిడేట్ అవడానికి ఎక్కువ అవకాశాలు కనపడుతున్నాయి బ్యాంక్ నిఫ్టీలో. అయితే మనం సీరియస్గా చూడాల్సింది మన కీ లెవెల్. కీ లెవెల్ కన్నా కిందకి వెళ్తే మాత్రం బేరిష్నెస్ కంటిన్యూ కావచ్చు దీంట్లో. అయితే ఇక్కడ ఒకటి హైయర్ లెవెల్లో రెసిస్టెన్స్ పాయింట్స్ చూస్తే 57,830 ఫస్ట్ రెసిస్టెన్స్, తర్వాత 58,000 సెకండ్ రెసిస్టెన్స్ లాగా ఉంటుంది. సో హైయర్ లెవెల్లో మనకి సెల్లింగ్ ఆపర్చునిటీ ఇస్తుంది, లోయర్ లెవెల్లో కొంత బయింగ్ ఆపర్చునిటీ కూడా బ్యాంక్ నిఫ్టీలో కనపడుతుంది. సో లెవెల్స్ చూసుకొని దాని ప్రకారం మనం ట్రేడ్ చేయొచ్చు. నెక్స్ట్ మనం సెన్సెక్స్కి లెవెల్ చూద్దాం. సెన్సెక్స్లో కూడా వీక్నెస్ బాగా ఉంది. సో ఈరోజు సెన్సెక్స్ వీక్లీ ఆప్షన్ ఎక్స్పైరీ అయిపోయింది. సో ఎక్స్పైరీ మూవ్ కూడా చూసాం మనం ఇంట్రాడే టైం ఫ్రేమ్లో చూసినప్పుడు. అయితే హైయర్ లెవెల్లో మాత్రం స్ట్రాంగ్ సెల్లింగ్ ప్రెజరే కనపడుతుంది. ఈ ర్యాలీ తర్వాత ఇది పుల్ బ్యాక్, సో డౌన్ సైడ్కి వస్తుంది. ఇప్పుడు సపోర్ట్ లెవెల్ చూస్తే మనకి 83,130 దగ్గర సపోర్ట్ ఉంది. బ్రేక్ అయితే 82,650 ఆర్ 640 లెవెల్స్, అంటే ప్రీవియస్గా గ్యాప్ ఏరియా, అది ఫిల్ కావచ్చు. అయితే మనం జనరల్గా సెన్సెక్స్లో ఎక్కువగా ఆప్షన్స్లో ట్రేడ్ చేస్తాం. అదేవిధంగా నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీలో కూడా ఆప్షన్స్లోనే ఎక్కువగా ట్రేడ్ చేస్తూ ఉంటాం. మన ట్రేడర్స్ చాలా వరకు చేసేది ఆప్షన్స్లోనే. మనం డేటా తీసుకున్నా కానీ ఆప్షన్స్ టర్నోవరే చాలా ఎక్కువగా ఉంటుంది మార్కెట్లో. సో అయితే ఆప్షన్స్లో ఇంకొక డేటా ప్రకారం చూస్తే ఎక్కువ మంది నష్టపోతున్నారు. దాదాపుగా 90 to 95% ఆఫ్ ద పీపుల్ ఆర్ లూజింగ్ మనీ ఇన్ ద ఆప్షన్స్ అని మన డేటా చెప్తుంది. దీనికి ప్రధాన కారణం ఏంటి అంటే ఆప్షన్స్ మీద మనకి సంబంధించిన అవగాహన లేకపోవటం, అసలు ఆప్షన్ ప్రైసింగ్ ఫార్ములా చాలా మందికి తెలియకపోవటం. సో ఆప్షన్స్ ప్రైస్ ఎలా మూవ్ అవుతుంది, దాంట్లో ఉన్న కాంపోనెంట్స్ ఏంటి, సో దాన్ని క్యాలిక్యులేషన్ ఎట్లా చేస్తాం, ఇవన్నీ తెలుసుకోవాలి. దాంతోపాటుగా నేకెడ్ ఆప్షన్స్ కన్నా కూడా ఒక స్ట్రాటజీ వైజ్గా ఆప్షన్స్లో ట్రేడ్ చేస్తే లాభాలు రావడానికి అవకాశాలు పెరుగుతాయి. సో ఇవన్నీ నేర్చుకోవడానికి 1 డే ఆప్షన్స్ క్లాస్ హైదరాబాద్లో జరుగుతుంది. దానికి సంబంధించిన వివరాలన్నింటినీ తెలుసుకోవడానికి ఇక్కడ ఉన్న వాట్సాప్ నెంబర్ని ఫోన్ ద్వారా కాంటాక్ట్ చేయొచ్చు, లేదా వాట్సాప్ ద్వారా కూడా మీరు కాంటాక్ట్ చేయొచ్చు. ఈ మంత్ 23కి ఫుల్ డే 1 డే సెషన్. దీంట్లో ఆప్షన్స్కి సంబంధించిన ప్రతి విషయాన్ని కూడా మీరు నేర్చుకోవచ్చు. ఇది ఫిజికల్ క్లాస్. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా కాంటాక్ట్ చేయండి. సో ఈ రోజు మనం స్టాక్ ఫ్యూచర్స్ డేటా తీసుకుంటే 37 స్టాక్స్ లాంగ్స్లో ఉంటాయి, 152 స్టాక్స్ షార్ట్స్లో ఉన్నాయి. లాంగ్ అన్వైండింగ్లో 20 స్టాక్స్, షార్ట్ కవరింగ్లో 5 స్టాక్స్ కనిపించాయి. సో ఇందులో లాంగ్స్ బిల్డ్ అవుతున్న దాంట్లో దివీస్ ల్యాబ్ టాప్లో ఉంది. 15.7% ఓపెన్ ఇంట్రెస్ట్ పెరిగి ప్రైస్ కూడా పెరిగింది. తర్వాత డాబర్, బ్రిటానియా, పిఐ ఇండస్ట్రీస్, ఆర్బిఎల్ బ్యాంక్, హీరో మోటార్ కార్ప్, ఆస్ట్రాల్, ఏషియన్ పెయింట్, పేటిఎం, ఏయూ బ్యాంక్, వీటిలో కొంత లాంగ్స్ బిల్డ్ అవుతున్నట్టుగా డేటా చూపిస్తుంది. అట్లనే షార్ట్స్ బిల్డ్ అవుతున్న స్టాక్స్లో టాప్లో ఉంది కెనెస్. ఇది దాదాపుగా 6% ప్రైస్ డ్రాప్ అయి ఓపెన్ ఇంట్రెస్ట్ 45% పెరిగింది. సో స్టాక్ని జాగ్రత్తగా మానిటర్ చేయాలి. అట్లనే బ్లూ స్టార్, డెలివరీ, హిండాల్కో, ఎన్సిసి, తర్వాత జైడస్ లైఫ్, గ్రాసిమ్, మ్యాన్కైండ్ ఫార్మా,
తర్వాత పీజీఎల్, వీటన్నిటిలో కూడా కొంత షార్ట్స్ బిల్డ్ అవుతున్నట్టుగా ఉంది. సో ఈ స్టాక్స్లో మనం షార్టింగ్ ఆపర్చునిటీ కోసం ప్లాన్ చేసుకోవచ్చు మన టెక్నికల్ లెవెల్స్ ప్రకారం. అదేవిధంగా షార్ట్ కవరింగ్లో 5 స్టాక్స్ ఉన్నాయి. దాంట్లో ఏపీఎల్ అపోలో, ఎంఫసిస్, విప్రో, టీఐ ఇండియా, ఇండిగో. లాంగ్ అన్వైండింగ్లో పవర్ ఇండియా కనబడుతుంది, ఎందుకంటే ఇది స్ట్రాంగ్ ర్యాలీ చూసాం. మాకు లాస్ట్ కపుల్ ఆఫ్ సెషన్స్లో చూస్తే ర్యాలీ స్ట్రాంగ్ కనిపించింది. 20,237 దగ్గర ఇప్పుడు ప్రస్తుతం ప్రైస్ ఉంది. ఈరోజు మైనర్ పుల్ బ్యాక్ ఇది. సో ప్రైస్ 1.15%, ఓపెన్ ఇంట్రెస్ట్ 5.57% తగ్గింది. సో కొంత షార్ట్ కవరింగ్ కనపడుతుంది. సో దీంట్లో కూడా ఒక ఆపర్చునిటీ కోసం మనం ప్లాన్ చేసుకోవచ్చు లోయర్ లెవెల్కి వచ్చినప్పుడు, ఎందుకంటే స్టాక్ మొమెంటమ్ స్ట్రాంగ్ ఉంది. దీని క్వార్టర్లీ రిజల్ట్ వచ్చిన తర్వాత స్ట్రాంగ్ ర్యాలీ చూసాం ఈ స్టాక్లో. ఇట్లా ప్రాపర్గా స్టాక్స్ సెలెక్ట్ చేసుకొని వాటికి ప్రాపర్ టెక్నికల్ లెవెల్స్ పెట్టుకొని మనం ట్రేడింగ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.